హలో ఎవ్రీవన్. మీ అందరికీ స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉంది కదా. ప్రజెంట్ అయితే స్టాక్ మార్కెట్ బాగా పడిపోయి ఉంది. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, స్టాక్ మార్కెట్లో లక్షలు లక్షలు పోతాయి లేదా లక్షల లక్షలు ఇట్టే వచ్చేస్తాయి అని చెప్పేసి. అయితే అటు కానీ ఇటు కానీ. బట్ రియాలిటీ ఏంటంటే, నీకు స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకుండా మనం అమౌంట్ పెట్టేసి ఏదో వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అలా అయితే వర్కౌట్ అవ్వదు. చాలామంది ఆప్షన్స్, ఫ్యూచర్స్ అని చెప్పేసి చాలా అమౌంట్ లూజ్ అవుతారు, ల్యాక్స్లోనే లూజ్ అయిపోతారు. స్టార్టింగ్ అనుకుంటారు నేను ఇంతే అమౌంట్ చేస్తానని చెప్పేసి, బట్ అది లాగేసుకుంటుంది. ఆటోమేటిక్ ఒక ఎడిక్షన్లా మారిపోతుంది. లక్షలు లక్షలు పోతున్నా కానీ మనం ఇంకా పెడుతూనే ఉంటాం. చాలామంది ఏంటంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటారు, ఏదో పని చేసుకుంటారు, ఏదో ఒక విధంగా ఎర్న్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా చేసేద్దామని చెప్పేసి ఏదో యూట్యూబ్లో వీడియో చూసేసి ఒక గంటలో నేర్చేసుకుందాం వచ్చేసింది అని అనుకుని పెట్టేస్తారు అమౌంట్. బట్ రియాలిటీలో అలా వర్కౌట్ అవ్వదు. ప్రత్యేకించి దీనికోసం ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోతీలాల్ ఓస్వాల్ అలాంటి రీసెర్చ్ టీమ్స్ ఏమైనా ఉంటాయి. అంటే నేను ఇది చెప్తున్నాను, మీకు వేరే ఏమైనా తెలిస్తే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని పట్టుకోండి మీ దగ్గర అమౌంట్ ఉంటే కనుక. వాళ్ళు ఏం చేస్తారంటే ఇయర్స్ ఆన్ ఇయర్స్ అదే ఫీల్డ్లో ఉంటారు, రీసెర్చ్ చేస్తారు, గ్లోబల్గా ఏం జరుగుతుందో చూసుకుంటారు, మీ అమౌంట్ సేఫ్ సైడ్లో పెడతారు. అండ్ ఇయర్లీ మినిమమ్ 30% అయినా వస్తుంది అని చెప్పేసి గ్యారంటీ ఇస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది, లేదంటే ఏదో హెల్త్ సివియర్గా ఉంది. మీరు ఏం చేస్తారు? యూట్యూబ్ ఓపెన్ చేసి ఎలా ఆపరేషన్ చేయాలి, లేదంటే ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి టక్ మనం చూసేసి చేస్తారా? లేదంటే దగ్గరలో ఎవరైతే బెస్ట్ డాక్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారో? బెస్ట్ డాక్టర్ మీకు తెలియకపోయినా కానీ కాల్ చేసి కనుక్కుంటారు, రే ఈ ఏరియాలో బెస్ట్ డాక్టర్ ఎవరు, చిన్నపిల్లలకి బెస్ట్ డాక్టర్ ఎవరు బాగా చూస్తారు, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి, ఇవన్నీ కనుక్కొని వెళ్తాం. ఇన్ ద సేమ్ వే ఆ రీసెర్చ్ టీము ఆ స్టాక్ మార్కెట్లో మోతీలాల్ ఓస్వాల్ ఏదైతే చెప్పానో వాళ్ళు, లేదంటే వేరే ఇంకేమైనా కానీ, నాకు వేరే పేర్లు ఐడియా లేవు సరిగ్గా, కానీ వాళ్ళు స్టాక్ మార్కెట్ సంబంధించి వాళ్ళు డాక్టర్లు. ద బెస్ట్ వేలో నీ మనీని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. నీకెందుకు అయినాని, నువ్వు వేరే వర్క్ అయితే చేసుకుంటున్నావు కదా, అది చేసుకో. నీ పనిది కాదు కదా, నీ అమౌంట్ని వాళ్ళు సెక్యూర్గా చూసుకుంటారు కదా. నీ పని ఏంటి? నువ్వు ఏదో వేరే వర్క్ ఏదో ఉంది, ఏదో సైడ్ ఇన్కమ్ అని చెప్పేసి ఎలా పెట్టేస్తే అలా వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్ అలా వర్కౌట్ అవ్వదు. వాళ్ళు ఇయర్స్ అండ్ ఇయర్స్ అదే ఫీల్డ్లో ఉన్నారు, లేదంటే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆ రీసెర్చ్ టీమ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి ఎందులో పెట్టాలి ఏంటి అని చెప్పేసి మొత్తం రీసెర్చ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. నీకెందుకు? నీది పని అది కాదు కదా. లేదు నీకు అంతగా ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు చేసే పని ఆపేసి కంప్లీట్గా నేర్చుకో. హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళ్ళి ఒక 6 months 1 year